Yeah, hi guys. Good morning. Yeah, hello, good morning. So let's get into the first today's class. Are you guys able to see my screen? Yes, we can able to see. Yeah. Okay. So let's start from the scratch and the basics part. So what exactly మనకి ఇంటర్నెట్ అంటే మీకు ఏం ఐడియా ఉందండి? ఇన్ జనరల్ గా ఇంటర్నెట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మనం ఏం చేస్తాం ఇంటర్నెట్ తోని? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా లైక్ బ్యాక్ ఎండ్ ఏం బ్రౌ- జరుగుతుంది? ఎస్. బ్రౌజింగ్ సర్చింగ్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది రౌటర్ నుంచి ఐఎస్పి ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది. అది యాక్చువల్లీ మన ఆర్గనైజేషన్ సెటప్ ప్రకారం అయితే కనుక అది మనకి ఏమంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4-5 ల్యాప్టాప్స్ కి, సారీ ల్యాప్టాప్స్ అంటే డెస్క్టాప్స్ కి ల్యాన్ కనెక్షన్ పెట్టి దాని నుంచి బ్రిడ్జ్ కానీ హబ్ కానీ చేసుకుంటాం. ఆ హబ్ స్విచ్ అనేది, ఆ హబ్ ఆర్ బ్రిడ్జ్ అనేది వచ్చేసి ఇది స్విచ్ బోర్డ్ కనెక్ట్ అవుతుంది స్విచెస్ కి. ఆ స్విచ్ నుంచి రౌటర్ టు ఐఎస్పి ప్రొవైడర్, ఐఎస్పి ప్రొవైడర్ నుంచి డొమైన్ సర్చింగ్ వెళ్ళిపోతుంది. 888 ANX ఇట్లా వాటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది, సర్చ్ రికార్డ్స్ డిఎన్ఎస్ రికార్డ్స్కి వెళ్ళి మనకి రిప్లై వస్తుంది. ఎలాగైతే వెళ్ళింది అలానే వస్తుంది. బట్ ఇదంతా లాజికల్ గా జరుగుతుంది, మనకి విజిబిలిటీ ఉండదు. యా. సో త్రూ ఇట్స్ లైక్ మన సింపుల్ టర్మ్స్ లో చెప్పానంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైసెస్ అండ్ ద నెట్వర్క్స్ ఆర్ ద నెట్వర్క్స్ అండ్ ద నెట్వర్క్స్, రైట్? సో ఇదంతా కమ్యూనికేషనే కదా. మనకి ఇంటర్నెట్ అంతా కూడా మన కమ్యూనికేషన్ ఫ్రంట్ జరిగేదే. మొత్తం మనం ఎక్కడ నుంచి యాక్సెస్ డేటా కావాలనుకుంటున్నాం, ఎక్కడ నుంచి డేటా మనం పంపించాలనుకుంటున్నాం, ఇదంతా కూడా మన కమ్యూనికేషన్ పార్ట్, రైట్? సో ఎస్ ఇట్ విల్ బి ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ నుంచి నెట్వర్క్స్ కి కావచ్చు, నెట్వర్క్స్ నుంచి నెట్వర్క్స్ కి కావచ్చు. సో ఏవేవైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ వాటి మధ్య ఒక కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇంటర్నెట్ కిందకి వస్తుంది. బట్ ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఎలా అవుతుంది? సో ఇట్ హ్యాపెన్స్ త్రూ సమ్ ప్రోటోకాల్స్. సో ఇదంతా కూడా కొన్ని ప్రోటోకాల్స్ ద్వారానే ఈ కమ్యూనికేషన్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటి? ఆ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ హెచ్టిటిపి, ఎఫ్టిపి, యా, ఎస్ఎఫ్టిపి అండ్ సమ్ బ్లూటూత్ రిలేటెడ్ కమాండ్స్ అండ్ ప్రోటోకాల్స్ యా. అంటే బట్ లైక్ ఇనిషియల్ ఫస్ట్ జిగ్బీ, విల్ బి. అండ్ ఆల్సో వెబ్ క్యామ్ కి సపరేట్ గా ఉంటాయి అన్నమాట, లైక్ సీసీ కెమెరాస్ కి. ఎస్ ఎస్ దాని ఎస్. ప్రోటోకాల్ గుర్తులేదు కానీ యాక్చువల్లీ అనేది ఎలా అంటే, మేము ఒకసారి ఇంటర్నల్ ఆడిటింగ్ విఏబిటి చేసినప్పుడు మాకు ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది కూడా చేయమని చెప్పాడు. సో అప్పుడు కొంచెం డీప్ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఓకే ఓకే ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రోటోకాల్ యూజ్ చేసుకునే మనకి ఇదంతా జరుగుతుంటది. సో ఈ ప్రోటోకాల్స్ అనేటివి వాటికి సంబంధించిన ఒక్కొక్క స్టాండర్డ్ ప్రోటోకాల్ కి ఒక్కొక్క స్టాండర్డ్ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఒక ఐపీకి విల్ బి హ్యావింగ్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్. సో ఐపీలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇన్ జనరల్ గా మనకు తెలిసినవి IPv4 ఒకటి, IPv6 ఒకటి. ఐపీ ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్, రైట్? సో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కి విల్ బి హ్యావింగ్
డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఒక్కొక్క ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటుందండి. సో ఫస్ట్ హెచ్టిటిపి వచ్చేసి 80 నెంబర్ ప్రోటోకాల్ యూజ్ 80 నెంబర్ పోర్ట్ ని యూజ్ చేసుకుంటుంది. హెచ్టిటిపిఎస్ వచ్చేసి 443, ఎఫ్టిపి వచ్చేసి 20, ఎస్ఎంటిపి వచ్చేసి 24 లేదా 25, అండ్ టీసీపీ వచ్చేసి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్స్ అన్నిటిని కూడా ఓవరాల్ గా వ్యూ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెచ్టిటిపిఎస్ అనేటి మన స్టార్టింగ్ విత్ ద వెబ్ అప్లికేషన్ పార్ట్ కాబట్టి మీరు చూసే ఉంటారు. వెబ్సైట్స్ కి హెచ్టిటిపి ఉంటుంది, కొన్ని సైట్స్ కి హెచ్టిటిపిఎస్ ఉంటుంది. సో అవి ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని ఈ పోర్ట్ ద్వారానే మనకి యాక్సెసిబుల్ అవుతున్నాయండి. సో దట్స్ కాల్డ్ ఫర్ దిస్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్. ఇవి యూజ్ చేసుకొని మన వెబ్సైట్స్ అనేవి మనం ముందు చూడగలుగుతుంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎఫ్టిపి వచ్చేసేటప్పటికి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే సో మనం ఇప్పుడు ఒక లోకల్ ఏరియా ఒకటే నెట్వర్క్ లో మనం వీఆర్ కనెక్టెడ్, రైట్? సో ఒకటే ఏరియాలో కనెక్ట్ అయి ఉంటే దెన్ మనం ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్ ద్వారా ఈ పోర్ట్ నెంబర్ నుంచి మనం ఫైల్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ ఇన్ ద లోకల్ నెట్వర్క్, లైక్ ఒకటే నెట్వర్క్ మీరు అందరు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇది ఎందుకంటే మెయిల్ కమ్యూనికేషన్స్ కోసం మనం ఈ ప్రోటోకాల్ ని యూజ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో దిస్ ఆర్ సమ్ లైక్ బేసిక్ పార్ట్స్. లైక్ ఇవి ఎందుకు ఏంటివి అంటే, మనం ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది వెబ్ అప్లికేషన్ పార్ట్స్ కి ఎంటర్ అవుతాం. సో అక్కడ మనం కంప్లీట్లీ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ థింగ్స్ గురించే మనం కంప్లీట్లీ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ వీటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, టీసీపీ ఇవన్నీ కూడా మన నెట్వర్క్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అక్కడ మనం ఫుల్ లెంత్ గా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ కమింగ్ టు ద థింగ్స్, మనం వెబ్ అప్లికేషన్ లో మనం చెక్ చేసేది హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్. వీటి గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఎనీవన్, మీకు ఎవరికైనా ఐడియా ఉందా హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ కి తేడా ఏంటి? నేను సైలెంట్గా ఉంటాను, మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. అలా నేను సైలెంట్గా ఉంటాను, మిగతా వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తాను, చూస్తాను. నో వన్? లైక్ అంటే మీరు వెబ్సైట్స్ లో యాక్సెస్ చేసేటప్పుడు మీరు చూస్తుంటారు కదా ఈ హెచ్టిటిపిఎస్ అనేది, ఎప్పుడైనా చూసినప్పుడు అసలు మనకి ఏం గుర్తొస్తుంది, ఏం అర్థమవుతుంది? అది నేను అడిగాను ఇన్ జనరల్ గా. నో వన్? ఓకే, మీరు చెప్పండి, మీకు ఐడియా ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ వీటిలో ఎస్ అనేది సెక్యూరిటీకి, ఎస్ అనే లెటర్ అనేది సెక్యూరిటీ అనే వర్డ్కి హెల్ప్ అవుతుంది. సెక్యూరిటీ అనే వర్డ్ అనమాట యాక్చువల్ ఇది. సో మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట మన యొక్క బ్రౌజింగ్ ని కొంచెం సెక్యూర్ గా ఉంచుకోనికి. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయిపోయినా కానీ బ్రౌజర్ అనేది సెక్యూర్ కాదనమాట. సో అంటే మళ్ళీ ఇందులో కొన్ని వర్షన్స్ ఉంటాయి, లైక్ వర్షన్ టు వర్షన్ వాళ్ళ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఆల్గరిథమ్స్ డిఫరెన్స్ పెట్టేసి క్వశ్చన్స్ అనేవి డెవలప్ చేస్తూ వస్తారు. సో దీంట్లో మనము ఇంకొకటి మనం ఇందులో అటాక్ చేసేటప్పుడు ఎస్ తీసేసి చేస్తే కనుక దాన్ని ఎస్ఎస్ఎల్ స్ట్రిప్పింగ్ అని అంటాం అనమాట. మనకి ఫ్యూచర్ లో సార్ వచ్చేసి జాబ్ చెప్పేటప్పుడు కవర్ అవుతుంది అందులో. ఎస్ఎస్ఎల్ స్ట్రిప్పింగ్ అని చెప్తాం అనమాట. దాన్ని ఎస్ లేకుండా చేస్తే కనుక ఎస్ఎస్ఎల్ స్ట్రిప్పింగ్ అవుతుంది. సో మనకి ఎస్ఎస్ కూడా ఎస్ఎస్ఎల్ స్ట్రిప్పింగ్ తోనే వర్క్ అవుతుంది. ఫోర్జర్ బ్రౌజింగ్ కూడా అంటాం, ఫోర్జర్ బ్రౌజింగ్ అనమాట. సో ఇన్ జనరల్ గా హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ కి తేడా ఏంటిదంటే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే దెన్ అప్లికేషన్ కి దాన్ని మనం హెచ్టిటిపిఎస్ దాంట్లో కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే దాన్ని హెచ్టిటిపిలో అది హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ చేస్తుంది. ఓకే, సో హెచ్టిటిపిలో ఏంటి అని అంటే, డేటా అనేది ఈ కమ్యూనికేషన్ లో హెచ్టిటిపి కమ్యూనికేషన్ లో ఏంటి అంటే డేటా అంతా కూడా అన్ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ దీనివల్ల ఈ హెచ్టిటిపి ఉండడం వల్ల ఏంటి, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ చేయొచ్చు. అంటే కమ్యూనికేషన్ ని ఈజీగా ఇంటర్సెప్ట్ చేసుకొని ఎవరైనా సరే అటాక్ చేయొచ్చు అనమాట. సో మీకు తెలియకుండానే మీ నెట్వర్క్ లెవెల్లో మీ యొక్క కమ్యూనికేషన్ చెక్ చేసుకొని వాళ్ళు
మీరు ఎందులో లాగిన్ అవుతున్నారు అవన్నీ కూడా మీరు వాళ్ళు చెక్ చేసుకొని ఆ డేటా అంతా కూడా వాళ్ళు స్టీల్ చేసుకోవచ్చు అనమాట. సో హెచ్టిటిపిలో డేటా అంతా కూడా మనకు అన్ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వెళ్తుంది. సో అందుకే వెబ్సైట్స్ అన్ని కూడా మీరు ఏది చూసినా కానీ హెచ్టిటిపిఎస్ ఉంటాయి. హెచ్టిటిపి ఇన్ ద రేర్ కేసెస్ అంటిల్ అండ్ అన్లెస్ అవి ప్రొడక్షన్లోనో లేదా యూఐటీలోనో ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం హెచ్టిటిపి సైట్స్ అనేటివి. అండ్ ఇఫ్ ఆ సైట్స్ కి మనం హెచ్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇంప్లిమెంట్ చేసామంటే దెన్ ఇట్స్ కాల్డ్ ఫర్ ద హెచ్టిటిపిఎస్. సో ఇది ఇక్కడ ఏం చేస్తుందండి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అంటే డేటా అంతా కూడా మీ డివైస్ నుంచి నెట్వర్క్ సర్వర్కి వెళ్ళే లోపు సర్వర్ నుంచి మళ్ళీ డివైస్కి వచ్చే టైం కూడా మొత్తం డేటా అంతా కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ నుంచి మన రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళ్తుంది అండ్ మనకి రెస్పాన్స్ వచ్చేది కూడా సర్వర్ నుంచి అది కూడా మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోనే వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనమాట. సో దీని యొక్క వ్యాలిడిటీస్ అవన్నీ ఎలా చెక్ చేయాలి, ఆ ఎన్క్రిప్షన్స్ ఏవి వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏంటి అంటే మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్. ఓకే, సో ఇన్ జనరల్ గా మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఐడియా? క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్, టూ వే కమ్యూనికేషన్. యా, సో ఇక్కడ డివైస్ నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తామో అక్కడ నుంచి రిక్వెస్ట్ వెళ్ళి సో సర్వర్ నుంచి మనకి అది రెస్పాన్స్ ఇస్తుంది, రైట్? సో ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేటివి ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఎందుకంటే దాదాపు మనకి ఈ సైబర్ సెక్యూరిటీ లూప్ హోల్స్ కానీ వల్నరబిలిటీస్ అనేటివన్నీ కూడాను ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ లోనే మనకు చాలా దాదాపు దొరుకుతుంది. బికాస్ ఫ్రంట్ ఎండ్ లో చాలా మందికి ఏమనుకుంటారు, ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు అన్ని చేసేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. బట్ హ్యాకర్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు చెక్ చేయరు. దే విల్ బి చెకింగ్ ద బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్, ఎలా డేటా వెళ్తుంది, ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేది మాత్రమే మనం చెక్ చేసుకుంటూ వస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ బి లుకింగ్ ఇన్ టు దిస్ బ్యాక్ ఎండ్ టర్మినాలజీ. సో ఇన్ జనరల్ గా ఏంటి అంటే మనం ఏదైనా వెబ్సైట్ లో లేదా బ్రౌజర్ లో లేదా ఏదైనా డివైస్ లో మనం ఏదైనా యాక్సెస్ లేదా ఏదైనా వెబ్సైట్ మనం క్లిక్ చేసినప్పుడు మన డివైస్ నుంచి ఆ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. మనం ఏదైతే రిక్వెస్ట్ చేసామో దానికి తగ్గట్టు సర్వర్ అనేది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో లైక్ మనం ఇప్పుడు ఒక wikipedia.com అనే దాని మీద క్లిక్ చేసాము. సో ఈ రిక్వెస్ట్ అనేది వికీపీడియా సర్వర్కి వెళ్ళి మనకి ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మనకు ఫస్ట్ మెయిన్ పేజ్ కావాలని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఆ సర్వర్ అనేది మనకి రెస్పాన్స్ లో ఆ మెయిన్ పేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు పంపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ది కమ్యూనికేషన్ వర్క్స్ ఫర్ ది థింగ్స్. ఓకే, సో ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ వీటిలో అసలు ఏం జరుగుతాయి, అందులో ఏం వెళ్తుంది డేటా, అసలు ఏంటిది, ఇది కూడా మనకు తెలుసుకోవాలి, రైట్? సో ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాటిలో ఏమి ఉంటాయి, ఆ రిక్వెస్ట్ ఏంటి, ఆ రెస్పాన్స్ ఏంటి అసలు. సో రిక్వెస్ట్ లో ఏం వెళ్తాయి, ఏమేమి డీటెయిల్స్ వెళ్తాయి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ లో వెళ్ళేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ వెళ్తాయి అంటే ఫస్ట్ రిక్వెస్ట్ మెథడ్ are nothing but called as HTTP methods. Next, host. Next, user agent. Keys. Origin or refer header. And the body part. So these are all ఇవన్నీ కూడాను రిక్వెస్ట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇవన్నీ ఇదంతా ఇందులో ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి మనకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఇందులో అసలు ఏముంటది, రిక్వెస్ట్ మెథడ్స్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, యూజర్ ఏజెంట్ అంటే ఏంటి, కీస్ అంటే ఏంటివి అంటే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ request methods.
సో రిక్వెస్ట్ మెథడ్స్ అంటే మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకుంటున్నామా, లేదా మనం ఇన్ఫర్మేషన్ ని పంపిస్తున్నామా, సో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాటికి యూజ్ చేసే మెథడ్స్ ఏంటి. సో దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్. అవి ఏంటివి అంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ఆప్షన్స్, ట్రేస్, బ్యాచ్, హెడ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ రిక్వెస్ట్ మెథడ్స్ అన్నమాట. సో రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది అంటే, రిక్వెస్ట్ దేనికోసం వెళ్తుంది అంటే, మన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నామా, లేదా మన ఇన్ఫర్మేషన్ ని పంపిస్తున్నామా, లేదా ఇన్ఫర్మేషన్ ఏమైనా డిలీట్ చేద్దామని అనుకుంటున్నామా. సో ఇట్లా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం ఈ రిక్వెస్ట్ మెథడ్ అనేది అలాట్ అయ్యి దాని ద్వారా వెళ్తుంది అనమాట. సో సపోజ్ గెట్ మెథడ్ ఉంది. గెట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాం అంటే, యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్. అంటే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నావు, లైక్ నీ ప్రొఫైల్ పేజ్ లేదా నీ ప్రొఫైల్ డీటెయిల్స్, ఇట్లాంటివి ఏమైనా మనం మన వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత మనం క్లిక్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది గెట్ మెథడ్ లో వెళ్తుంది సర్వర్ కి. అండ్ మనకు ఆ సర్వర్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి ఆ సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దట్స్ వి యూస్ ఫర్ ద గెట్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ ఏంటి అంటే, మనము మన డేటాని పంపిస్తున్నాం సర్వర్ కి, లైక్ అప్డేట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా వ్యాలిడేషన్ కి కావచ్చు డేటాని. సో ఇదంతా కూడా మనకి పోస్ట్ మెథడ్ ద్వారా మన రిక్వెస్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు లాగిన్ అవుతూ ఉంటాం, రైట్. సో లాగిన్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, మన యూజర్ నేమ్ అన్న పాస్వర్డ్ ఇస్తాం. అంటే మన డేటా మనం పంపిస్తాం రిక్వెస్ట్, లైక్ ఈ సర్వర్ కి పంపించి ఇది కరెక్ట్ యూజరా కాదా అని చెప్పేసి అది దానికి సర్వర్ ని అడిగి సర్వర్ చెక్ చేసుకుని కరెక్ట్ యూజర్ అయితే మనకు దాని ప్రకారం మనకు రెస్పాన్స్ ఇస్తూ వస్తుంది, రైట్. సో దట్స్ అబౌట్ ద పోస్ట్ మెథడ్. పుట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్సర్టింగ్ ఆఫ్ ది డేటా ఏదన్నా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను డేటాబేస్ లోకి, వీటికి వాటిలో అనుకునే టైంకి విల్ బి యూజింగ్ ద పుట్ మెథడ్. పుట్ అన్న పోస్ట్ అన్న కూడా మనకి సిమిలర్ గా కనిపిస్తుంటాయి, బట్ టూ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిలీట్. మనం ఏమైనా డేటా డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఎనీ ఆఫ్ ది డేటా దట్ ప్రెసెంట్ ఇన్ ద థింగ్, లైక్ ఏదైనా మనం డిలీట్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని ఆ రిక్వెస్ట్ అనేది డిలీట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తూ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆప్షన్స్ మెథడ్. ఆప్షన్ మెథడ్స్ ఏంటి అంటే, ఈ ఆప్షన్స్ మెథడ్ అనేది అని మనం రిక్వెస్ట్ ఏదైనా పంపిస్తే ఇది ఎక్కువ ఏపీఐస్ లో మనం యూజ్ చేస్తాం. సో ఆప్షన్స్ మెథడ్ ద్వారా రిక్వెస్ట్ వెళ్తే ఏం జరుగుతుందంటే, సర్వర్ అనేది ఈ ఏ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని అది యాక్సెప్ట్ చేస్తుందో ఆ లిస్ట్ ఇస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్, అంటే ఏ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ మెథడ్ ని సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని లిస్ట్ ఇస్తుంది ఈ ఆప్షన్ మెథడ్ ద్వారా మనకి. సో దట్ మనకి అర్థం అవుతుంది, లైక్ సో ఈ సర్వర్ లో ఇవన్నీ మెథడ్స్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి మనకు అర్థం అవడానికి ఆప్షన్ మెథడ్ యూజ్ అనేది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రేస్ మెథడ్. ట్రేస్ మెథడ్ దేనికి యూజ్ చేస్తుంది అంటే, ఈ రిక్వెస్ట్ ని ట్రేస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఈ ట్రేస్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో ఈ డిఫాల్ట్ గా మన కమ్యూనికేషన్ లో ఎక్కడ కూడా ఈ ఈ ఆప్షన్స్ మెథడ్, ట్రేస్ మెథడ్స్ అనేవి వాళ్ళు యూజ్ చేయరు. బై డిఫాల్ట్ గా మనం చెక్ చేయాలన్నమాట వెబ్ అప్లికేషన్స్ లో రిక్వెస్ట్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ ప్యాచ్ ఇస్ నథింగ్ బట్ ఫెచింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్. లైక్ సెర్చ్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మనం ఈ ప్యాచ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హెడ్ రిక్వెస్ట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సో మనకి రెస్పాన్స్ లో కొన్ని సెక్యూరిటీ హెడర్స్ అన్నో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్ ఉంటాయి. ఈ హెడ్ మెథడ్ ద్వారా ఏంటి అంటే, ఆ సెక్యూరిటీ హెడర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో దట్స్ అబౌట్ ది హెడ్ మెథడ్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ మెథడ్స్. సో మన ఏ డేటాని ఎలా తెచ్చుకుంటున్నామో, లేదా మన డేటాని పంపిస్తున్నామో అదంతా కూడా ఈ మెథడ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ జనరల్ గా వెబ్ అప్లికేషన్స్ అన్ని కూడా మొత్తం గెట్, పోస్ట్ పైననే వర్క్ అవుతూ ఉంటాయి. సో మాక్సిమం మనం డీల్ చేసేది గెట్ అన్న పోస్ట్ పైనే మనం డీల్ చేసుకుంటూ వస్తాం. ఓకే.
నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను సో దట్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ థింగ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హోస్ట్. హోస్ట్ అంటే ఏ డొమైన్కి మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాము. ఓకే, సపోజ్ వికీపీడియా లేదా ఏదైనా వెబ్సైట్కి మనం రిక్వెస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ డొమైన్కి అయితే మనం పంపిస్తున్నాము అనేది మనకి ఇక్కడ హోస్ట్లో రిక్వెస్ట్లో వెళ్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యూజర్ ఏజెంట్ అంటే ఈ రిక్వెస్ట్ అనేది ఏ డివైస్ లేదా ఏ బ్రౌజర్ నుంచి ఆరిజిన్ అయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫైర్ ఫాక్స్, క్రోమ్ నుంచి మనం వెబ్సైట్ ని యాక్సెస్ లేదా డొమైన్ యాక్సెస్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది ఏ బ్రౌజర్ లేదా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వచ్చింది అనేది ఈ యూజర్ ఏజెంట్ అనేది క్యాప్చర్ చేసుకొని రిక్వెస్ట్ లో వెళ్తుంది. కుకీస్ అంటే నీ యొక్క ఐడెంటిటీ ఏంటి, అది యాక్సెస్ చేయడానికి మీకు ఒక వెబ్సైట్ అనేది మీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది కాబట్టి దట్స్ అబౌట్ ద కుకీస్ పార్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆరిజిన్ అండ్ రిఫర్ హెడర్. సో ఇవి ఏంటి అంటే ఎక్స్ట్రా యాడెడ్ సెక్యూరిటీ హెడర్స్. అవి మనం సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము క్లియర్గా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతాయి. సో ఈ పార్ట్ అనేది మీకు అప్పుడు క్లియర్గా నేను చెప్తాను అసలు వాటి వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఉంటాయి అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పినా మీకు మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ అంటే మనం ఏదైనా డేటా పంపిస్తున్నప్పుడు అదంతా కూడా ఆ డేటా అంతా కూడా మనకి బాడీ పార్ట్లో కనిపిస్తూ వస్తుంది. ఓకే. So this is all about the request components. సో రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఫ్రంట్ ఎండ్ లో మనం ఇట్లా కొట్టినప్పుడు మనకు వస్తుంది, బట్ బ్యాక్ ఎండ్ లో ఆ రిక్వెస్ట్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అంతా కూడా ఈ థింగ్ అన్నమాట. దిస్ ఇస్ ద థింగ్ హౌ ద రిక్వెస్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రిక్వెస్ట్ వెన్ యూ క్లిక్ ఆన్ ఎనీ వెబ్సైట్ ఆర్ థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రెస్పాన్స్ కాంపోనెంట్స్. సో రెస్పాన్స్ కాంపోనెంట్, సో రిక్వెస్ట్ లో ఎలా అయితే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో ద సేమ్ థింగ్ విత్ ద రెస్పాన్స్ లో కూడా ఉంటాయి అన్నమాట మనకి. అంటే రెస్పాన్స్ లో ఏముంటాయి, రెస్పాన్స్ లో కాంపోనెంట్స్ ఏంటి, రెస్పాన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి రెస్పాన్స్ కోడ్స్. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ స్టాంప్. సర్వర్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడాను మనకి రెస్పాన్స్ కాంపోనెంట్స్. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇందులో ఇది ఒక్కొక్క కాంపోనెంట్ ఏం చెప్తుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పాన్స్ కోడ్. ఈ రెస్పాన్స్ కోడ్స్ అంటే ఏంటి అని అంటే మీరు పంపించిన రిక్వెస్ట్ వ్యాలిడా కాదా అనేటిది ఏంటిది, సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మీకు ఈ రెస్పాన్స్ కోడ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో సపోజ్ ఇందులో రెస్పాన్స్ కోడ్స్ లో దేర్ ఆర్ 4 types of series. ఫస్ట్ వన్ ఈస్ 200 series, 300 series, 400 series అండ్ 500 series. సో ఈ సిరీస్ లో మనకి సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది కోడ్స్ తోని. ఓకే. సో 200 ఇచ్చింది అని అంటే సర్వర్ అనేది సక్సెస్ఫుల్ గా మీ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసింది అండ్ మీకు కావాల్సిన డేటా అనేది కూడా మీకు ఇచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 300 series. 300 series అంటే మీరు సపోజ్ ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, లాగిన్ పేజ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, సబ్మిట్ కొట్టగానే మీకు ఏమవుతుందంటే మీరు డాష్ బోర్డ్ కి లేదా మీ యొక్క ప్రొఫైల్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది, రైట్. సో ఆ రీడైరెక్షన్స్ అనేటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం సర్వర్ అనేది 300 series లో మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ 400 series. ఎవరైనా ఎనీవన్ మీరు చాలా మీరు చూసే ఉంటారు 400 series. ఎనీవన్ ప్లీజ్ చెప్పండి.
ఎనీవన్? Yeah, 400, 401, 403, 404. యా 404 నాట్ ఫౌండ్ అని మనం జనరల్ గా చూస్తాం కదా. సో రీసెర్చ్ దొరకనప్పుడు కానీ లేదా రేట్ లిమిటింగ్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమన్నా చూసుకుంటున్నప్పుడు దెన్ ఇట్ విల్ బి ఆఫ్ 400 సిరీస్. Yeah, 400 bad request and 401 authorized error, unauthorized error, and 403 forbidden. యా సో Mostly these we'll use. యా అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 500 సిరీస్ అంటే ఇవి మనకు సర్వర్ సైడ్ ఎర్రర్స్. Yeah, internal server error 500. Yes. And 502 bad gateway, 503. యా సో ఈ సర్వర్ కి సంబంధించిన ఎర్రర్స్ అన్ని కూడా మనకి అంటే మనం ఏమైనా మిలీషియస్ రిక్వెస్ట్ కానీ మిలీషియస్ డేటా కానీ మనం ఏమైనా పంపించినప్పుడు సర్వర్ అప్పుడు మనకి ఈ ఫార్మాట్ లో రెస్పాండ్ అవుతుంది అనమాట. లైక్ సర్వర్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మనకి సర్వర్ ఎర్రర్స్ అనేటివి ఇస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది రెస్పాన్స్ కోడ్స్. ఓకే, సో దీనివల్ల మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ లో. లైక్ మీరు ఏమైనా ఇంటర్సెప్ట్ లైక్ మీరు ఏమైనా రిక్వెస్ట్ లో చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద ఇండికేషన్స్ అనమాట మనకి. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద రెస్పాన్స్ కోడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డేట్ అండ్ టైమ్ స్టాంప్. సో డేట్ అండ్ టైమ్ స్టాంప్ అంటే సర్వర్ అనేది మీకు రెస్పాన్స్ ఏ డేట్ కి ఏ టైంకి ఇచ్చింది అనేది మనకు అందులో అనమాట రెస్పాన్స్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు సర్వర్ డీటెయిల్స్. సో ఏ సర్వర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది ఆ డీటెయిల్స్ ని కూడా రెస్పాన్స్ లో మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెక్యూరిటీ హెడర్. సెక్యూరిటీ హెడర్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద ఎక్స్ట్రా యాడెడ్ సెక్యూరిటీ లేయర్ ఫర్ ద అప్లికేషన్. సో ఈ సెక్యూరిటీ హెడర్స్ ఉండడం వల్ల ఏంటి అని అంటే కొన్ని టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్, కొన్ని లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ ని ఇవి సెక్యూరిటీ హెడర్స్ అనేటివి అవి దొరకకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ సెక్యూరిటీ హెడర్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. అండ్ కుకీస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద యాపర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్. బాడీ పార్ట్ అంటే మనకి మనం అడిగిన రిక్వెస్ట్, మనం పంపిన రిక్వెస్ట్ కి సర్వర్ మనకి ఏం పంపిస్తుంది అనేది అవంతా డీటెయిల్ కూడా మనకి బాడీ పార్ట్ లో ఉంటుంది. సో ఈజ్ ఇట్ క్లియర్ టిల్ నౌ? Anyone have any doubts? So if you have any doubts regarding this request and response components, అడగండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇది మనకి బేసిక్ గా ఖచ్చితంగా ఇవన్నీ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి. అవి ఎలా చూడాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇవన్నిటి మీద మాత్రం మనకు ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది లైక్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం ఎలా అటాక్ చేయాలి ఏంటి అనేది కూడా మనకు అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్ మీ connect the things and share you the tool. Meanwhile, we can doubts again. Are you able to see my screen? Okay. So ఇది ఒక బ్రౌజర్. సో ఇది మనం దిస్ ఇస్ ద టూల్ దట్ వి యూస్ ఫర్ ద అంటే మన ఈ బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ ఏమవుతుంది, రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి ఈ టూల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టూల్ నేమ్ వచ్చేసి బర్బ్ సూట్. ఓకే, సో ఈ టూల్ లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ ఎలా ఏంటి అనేది కూడా మీకు ఫస్ట్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ కాంపోనెంట్స్ గురించి ఒకసారి చూపించి క్లియర్ గా చెప్పి దెన్ ఐ విల్ బి నేను అప్పుడు ఈ టూల్లో ఏమేమి ఉంటాయి, దీనివల్ల మనం ఏమేమి చేస్తాం అనేది కూడా కంప్లీట్ వాక్ త్రూ ఇస్తాను. ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా మీరు వర్క్ చేయాలి, ఎలా ఏంటి అనేది కూడా మీకు మొత్తం చెప్తాను. ఓకే,
సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గెట్ రిక్వెస్ట్ అంటే మనం ఫస్ట్ ఏం చేసామో ఆ వెబ్సైట్ కొట్టి ఎంటర్ కొట్టాము అంటే మనకు ఆ డేటా ఆ వెబ్సైట్ కావాలని చెప్పి మనం సర్వర్ అడుగుతాం. అందుకే సో అది మన గెట్ అనే రిక్వెస్ట్ మెథడ్తో రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఓకే. అండ్ నెక్స్ట్ హోస్ట్ అంటే మనం ఏ డొమైన్ ని మనం సెర్చ్ చేసాం, లైక్ ఏ డొమైన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాం, లైక్ ఏ డొమైన్ లో మనం బ్రౌజ్ చేయాలనుకుంటున్నాం. సో అదంతా కూడా మనకి ఇక్కడ హోస్ట్ లో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఎ యూజర్ ఏజెంట్. సో నేను ఇక్కడ ఏ బ్రౌజర్ వాడుతున్నా, ఫైర్ ఫాక్స్, రైట్. సో ఫైర్ ఫాక్స్ అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్, రైట్. సో దాని యొక్క వర్షన్ ఏంటి అండ్ వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఐఎమ్ యూజింగ్, అంటే ఈ రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అనేది యూజర్ ఏజెంట్ చెప్తుంది అనమాట. సో అలాంగ్ విత్ దట్ దీస్ ఆల్ ద ఎక్స్ట్రా యాడెడ్ థింగ్స్ అవి ఉన్నా లేకపోయినా కూడా మనకి రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ అనేది వస్తుంది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ సెండ్, సో ఇది ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ అనేది మనకి ఇలా రెస్పాన్స్ ఇచ్చింది అనమాట. సో ఈ రెస్పాన్స్ లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 200 ఓకే అనే సిరీస్ మనకి 200 ఓకే అని చెప్పి చూపించారు, అంటే 200 సిరీస్ చూపించింది. 200 సిరీస్ అంటే ఏంటంటే మనకి సర్వర్ అనేది మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మీకు కావాల్సిన డేటా లేదా ఏంటిది అనేది కూడా మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చింది. సో దట్స్ హియర్ వీఆర్ ఏబుల్ టు సీ ద 200 సిరీస్. ఓకే. అండ్ నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ స్టాంప్. సో ఇక్కడ ఏ డేట్ రోజు అండ్ ఏ టైం కి మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కుకీ వాల్యూ. సో కుకీ ఏంటిది, మన ఐడెంటిటీ ఏంటిది అనే సర్వర్ నుంచి మనకి ఇక్కడ చూడవచ్చు. ఓకే. అండ్ రెస్ట్ ఆల్ ద థింగ్స్ దీస్ అవన్నీ కూడా ఏంటి అంటే సర్వర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ ఇస్ ద సర్వర్ దట్ దే ఆర్ యూజింగ్, హెచ్సిడిఎన్. సో వాళ్ళు ఏదో మార్చి పెట్టారు. సో సర్వర్ అనేది వాళ్ళు ఏది చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ రెస్ట్ థింగ్స్ లైక్ ఈ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ, ఈ క్యాషే, ప్రెగ్మా, సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ హెడర్స్ అనమాట. సో అవన్నీ కూడా కొన్ని వల్నరబిలిటీస్ అనేవి మనకి దొరకకుండా అటాక్స్ కాకుండా అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బాడీ పార్ట్, మనం ఇక్కడ ఏం అడిగాము, ఈ వెబ్సైట్ మెయిన్ పేజ్ ఇట్లా కావాలని చెప్పి మన రిక్వెస్ట్ పంపాము. సో దాని ప్రకారం మనకి ఏంటిది ఆ వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ ఏంటిది అనేది మనకి ఇక్కడ బాడీ పార్ట్ లో మనకు కనిపిస్తూ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద రిక్వెస్ట్ మెథడ్స్ అండ్ రెస్పాన్స్ మెథడ్స్, రిక్వెస్ట్ కాంపోనెంట్స్ and the response components. And make practical, let's go for any of the website and let's check how the things are going. సో ఇక్కడ మీరు ఏం చేశారు, లాగిన్ రిక్వెస్ట్ పంపారు అంటే మీ యొక్క డేటాని సర్వర్ కి పంపించి వ్యాలిడేట్ చేయమని అంటున్నారు, అంటే మీ డేటాని మీరు పోస్ట్ చేశారు. సో దట్స్ వై ఇక్కడ మీరు చూస్తే ద రిక్వెస్ట్ అనేది పోస్ట్ మెథడ్ లో వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డొమైన్, హోస్ట్ లో మనం ఏ డొమైన్ అయితే ఇచ్చేస్తున్నాం అది. అండ్ కుకీస్ లో వాట్ ఆర్ ద కుకీస్, మన యొక్క ఐడెంటిటీ ఏంటి. నెక్స్ట్ యూజర్ ఏజెంట్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆరిజిన్ హెడర్ అండ్ రిఫరర్ హెడర్, ఇవి రెండే ఉన్నాయి, రైట్. సో ఇవి ఏంటి, వీటి వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి, మన యొక్క డేటా. సో ఇక్కడ మీరు చూస్తే మన యూజర్ నేమ్ ఏంటిది, మన పాస్వర్డ్ ఏంటి, అండ్ క్యాప్చా ఉంటే క్యాప్చా. సో ఇవన్నీ కూడా ఈ డేటా అనేది కూడా బాడీ పార్ట్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీని యొక్క రెస్పాన్స్ చూద్దాము ఎలా వస్తుంది ఈ రిక్వెస్ట్ అనేది. సో ఇక్కడ చూస్తే రెస్పాన్స్ 200 ఓకే, అంటే మీరు పంపించిన క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాము. డేట్ ఏంటి, వాటి సర్వర్ వేసి ఇక్కడ చూస్తే మీరు వాళ్ళ యొక్క సర్వర్ ఏంటి, వాళ్ళు అపాచీ సర్వర్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా PHP లో ఉంది, దాని యొక్క వర్షన్ ఏంటి ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ దీస్ లైక్ ప్రెగ్మా, ఎక్స్ప్రెమ్ ఆప్షన్, ఎక్స్ కంటెంట్ టైప్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ హెడర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కుకీస్. సో దీస్ ఆర్ కుకీస్ అండ్ దిస్ ఇస్ ద బాడీ పార్ట్, అది మనకి రెస్పాన్స్ ఏది ఇచ్చిన సర్వర్ అనేది కూడా బాడీ పార్ట్ అనమాట. ఓకే. సో ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏమైనా సక్సెస్ఫుల్ గా మనం లాగిన్ అయిపోయింది. సో మనకి ఫ్రంట్ ఎండ్ లో మనం చేసేది అదొకటి ఇదే ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి వెనకాల మనం ఏం జరుగుతున్నా రిక్వెస్ట్ రెస్పాన్స్ ఏం జరుగుతున్నారు, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు చెక్ అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు చెక్ ది కమ్యూనికేషన్. ఆ రిక్వెస్ట్ ఏంటిది, ఆ రిక్వెస్ట్ కాంపోనెంట్స్ ఏంటివి, ఆ రెస్పాన్స్ కాంపోనెంట్స్ ఏంటివి అనేది కూడా సో ఫుల్ అంటే దీస్ ఆర్ ద థింగ్స్. సో బిఫోర్ కమింగ్ టు దట్, ఈ టూల్ అసలు ఏంటి, దీనివల్ల ఏం చేయగలుగుతాం, సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి ఏంటి అంటే మాత్రం మీరు డైరెక్ట్ గా బ్రౌజర్ లోకి వెళ్ళి
పబ్సూట్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. గో స్ట్రైట్ టు డౌన్లోడ్స్. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే పబ్సూట్ కమ్యూనిటీ ఎడిషన్ ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయిపోతుంది. సో వన్స్ ఇట్స్ డౌన్లోడెడ్, మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అని అంటే దానిలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, నేను చూపిస్తాను. సో ఇది చూసే కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, సో దీన్ని ఫస్ట్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అని అంటే ప్రాక్సీ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ ప్రాక్సీ పైన నొక్కి ఇక్కడ ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా. సో లెట్స్ గో టు ఇట్ అండ్ హియర్ యూ కెన్ సీ ద ఆల్రెడీ ఒక ప్రాక్సీ లిజనర్. అంటే ఇది ఏం చేస్తుంది ఈ ప్రాక్సీ లిజనర్, ఇది అసలు పబ్సూట్ అసలు ఎలా కనుక్కుంటున్నాం అంటే దీన్ని ఫస్ట్ ఈ టూల్ ని మనం బ్రౌజర్ కి కాన్ఫిగర్ చేసి ఆ రిక్వెస్ట్ అనేది మనకు కనిపించేటట్టు మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కమ్యూనికేషన్ మనం క్యాప్చర్ చేసుకునేటట్టు లేదా కమ్యూనికేషన్ మనం చూసేటట్టు మనం ఫస్ట్ ఈ లిజనర్, ఈ ప్రాక్సీ లిజనర్ ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే రిక్వెస్ట్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ పబ్సూట్ నుంచి వెళ్ళడం కాకుండా సో ఈ మీ బ్రౌజర్ నుంచి సర్వర్కి వెళ్ళేటప్పుడు ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో కూడా మనకి ఇక్కడ మధ్యలో ఉండి మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాక్సీ డిఫాల్ట్ గా సెట్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే బ్రౌజర్కి వచ్చి గో ఫర్ సెట్టింగ్స్. ఓకే, అండ్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి XY అని సెర్చ్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ దట్ అండ్ ఇక్కడ మీరు మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఐపీ ఉందో లైక్ 127.0.0.1 అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080 అని ఉంది, రైట్. సో ద సేమ్ థింగ్ ఇక్కడ 127.0.0.1 అండ్ పోర్ట్ నెంబర్ ఏంటి ఉన్నది ఇక్కడ టైప్ చేసి అండ్ ఇక్కడ ఈ క్లిక్ బాక్స్, ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. లైక్ ఆల్సో యూస్ ఫర్ HTTPS అంటే HTTPS వెబ్సైట్స్ ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవడానికి ఒక పర్మిషన్ ఇస్తున్నట్టు మనం ఇక్కడ క్లిక్ చేసి అండ్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే బ్రౌజర్ లో HTTP వర్క్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ CA సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఒక ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. మనం అన్ని మేనేజ్ మిడిల్ లైక్ ఆ కమ్యూనికేషన్ చూడడానికి కానీ వాటన్నిటికి కూడా బ్రౌజర్ రిలేటెడ్గా టూల్కి రిలేటెడ్ ఒక సర్టిఫికేట్ అనేది మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఆ CA సర్టిఫికేట్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు సెట్టింగ్స్ అండ్ వీ నీడ్ టు సెర్చ్ ఫర్ సర్టిఫికేట్స్. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ సర్టిఫికేట్స్ అండ్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్ అండ్ డౌన్లోడ్ చేసే సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. నాలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నాకు ఇలా వస్తుంది. ఇది అది ఇంపోర్ట్ కొట్టిన తర్వాత మనకు ఒక 2 చెక్ బాక్సెస్ వస్తాయి. వాటిని టిక్ చేసి ఓకే కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే కొట్టేసేయండి. సో దట్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ గా టూల్ కి అన్న ఈ బ్రౌజర్ కి కనెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా సెటప్ చేస్తుంది. చేసిన తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేయండి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు పబ్సూట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు హిస్టరీలో మన ఏదో వెబ్సైట్ యాక్సెస్ చేస్తామో ఆ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ మీరు కనిపిస్తుందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఈ పబ్సూట్ టూల్ ఇన్స్టాలేషన్ అని ఇలా సెటప్ చేసుకోవాలి. మనం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, సో ఇలా మన పబ్సూట్ టూల్ ని సెటప్ చేసుకుంటూ వస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ థింగ్స్ ఏంటి అంటే ఈ టూల్ ఏంటి, ఇందులో ఇవన్నీ మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ దేనికి యూజ్ చేస్తాము, ఎందుకు ఏంటి అని అంటే సో ఫస్ట్ డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ లో ఏంటి అంటే మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేసి బ్రౌజ్ చేస్తూ ఉంటారు కదా. సో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే పబ్సూట్ అనేది ప్యాసివ్ స్కానింగ్ అనేది చేస్తుంది. అంటే పైన స్కాన్ చేస్తుంది అనమాట. ఇందులో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా ఏంటి అని చిన్న వల్నరబిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా స్కాన్ చేసి ఇక్కడ మనకి చూపిస్తూ వస్తున్నారు. సో ఇది మీకు
ప్రో వర్షన్ లో బాగా కనిపిస్తుంది. సో కమ్యూనిటీ ఎడిషన్ లో మనకి జస్ట్ ఇందులో ఇట్లా కనిపిస్తూ ఉంది. బట్ ప్రో వర్షన్ లో మీకు వల్నరబిలిటీస్ కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా మనకి ఇష్యూస్ అనేవి కూడా కనిపిస్తూ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టార్గెట్. సో టార్గెట్ అంటే డిఫరెంట్ డొమైన్స్ మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం, రైట్? సో మనం ఎక్కడైనా మన ఏదైనా డొమైన్ మిస్ అయినా మళ్ళీ ఆ డొమైన్ కి సంబంధించిన రిక్వెస్ట్ మనకు కావాలనుకున్నా కూడా ఇక్కడికి వస్తే మన బ్రౌజర్ నుంచి ఏ డొమైన్స్ కి రిక్వెస్ట్ వెళ్ళినాయి ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గా దానిపైన ఆ బ్రౌజర్ పైన ఆ డొమైన్ పైన కొడితే దానికి వెళ్ళిన రిక్వెస్ట్ ఏంటి, వాటిలో ఏ రిక్వెస్ట్ కావాలో మీకు అనేది కూడా మొత్తం ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఓకే. అండ్ ఇన్ ప్రో వర్షన్ వచ్చేటప్పటికి దీంట్లో కూడా డొమైన్ పరంగా మనకి ఏమేమైతే స్కాన్ చేసినప్పుడు ఇష్యూస్ అయితే వల్నరబిలిటీస్ అయితే ఏదైతే దొరకబడుతుందో అదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇన్ ప్రో వర్షన్, నాట్ ఇన్ ద కమ్యూనిటీ ఎడిషన్. సో ప్రో వర్షన్ కూడా మీకు అలవాటు చేస్తాను, బట్ నాట్ ఎట్ దిస్ మూమెంట్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద సైట్, లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సైట్స్ అండ్ వాళ్ళ యొక్క సైట్ మ్యాప్స్ కానీ ఏమైనా కావాలన్నా కూడా మొత్తం ఇక్కడ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్కోప్, అంటే మీరు ఓన్లీ స్పెసిఫిక్ గా ఓన్లీ ఒక వెబ్సైట్ లేదా ఏదైనా ఒక డొమైన్ కి సంబంధించింది మాత్రమే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు లేదా దానికి సంబంధించిన చూడాలనుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు అది ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సో దానికి సంబంధించింది మాత్రమే మనం ఈ సైట్ మ్యాప్ లో ఇక్కడ కనిపించడం కానీ హిస్టరీలో కనిపించడం కానీ అంటే ఆ డొమైన్ కి సంబంధించిన రిక్వెస్ట్ మాత్రమే మనకు కనిపిస్తూ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాక్సీ. సో ఈ ప్రాక్సీలో 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఏంటి ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ ఏం చేస్తుంది అంటే, సో లెట్ మీ గివ్ యన్ ఎగ్జాంపుల్. ఇంటర్సెప్ట్ ఆన్ చేసి నేను ఏదైనా వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నప్పుడు సో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ కి వెళ్ళకుండానే ఇక్కడ మనం హోల్డ్ చేసేస్తాం అనమాట. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఇంటర్సెప్ట్. సో ఇక్కడ నుంచి మీరు ఫార్వర్డ్ కొట్టినప్పుడు అంటే ఇది సర్వర్ కి ఫార్వర్డ్ చేసినప్పుడే ఆ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అల్టర్నేటివ్లెస్ మీరు ఫార్వర్డ్ చేసేంత వరకు కూడా ఈ రిక్వెస్ట్ అనేది వెళ్ళదు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఇంటర్సెప్ట్ చేసుకొని ఆ రిక్వెస్ట్ ఏంటి అని చదువుకోవడానికి లేదా దానిలో ఉన్న రిక్వెస్ట్ ఏమైనా మాడిఫై చేసి సర్వర్ పంపడానికి ఈ ఇంటర్సెప్ట్ అనేది మనం యూజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇంటర్సెప్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే రిక్వెస్ట్ అనేది ఫస్ట్ సర్వర్ కి వెళ్ళకుండా ఫస్ట్ మనం ఇక్కడే ఆగి మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకొని సర్వర్ కి పంపించుకోవచ్చు. ఓకే. దట్స్ వాట్ అబౌట్ ద ఇంటర్సెప్ట్ మాడ్యూల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హెచ్టిటిపి హిస్టరీ. సో మనకి బ్రౌజర్ హిస్టరీలో ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా హిస్టరీ ఉంటుంది అనమాట. అంటే ఏ టైంకి లైక్ మనం ఇది క్లిక్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ లో మనకు ఒకటే రిక్వెస్ట్ వెళ్ళొచ్చు, బట్ బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్తాయి. సో మనం మ్యాజిక్ పిన్ అనేది ఒకటే మనం క్లిక్ చేసాం, బట్ హియర్ మీరు ఇది ఒక్కటే రిక్వెస్ట్ మనం క్లిక్ చేసాం. సో బ్యాక్ ఎండ్ లో మనం మీరు చూస్తే ఇవన్నీ రిక్వెస్ట్ కూడా వెళ్ళినాయి, రైట్? సో అది కూడా ఆర్డర్ వైజ్ ఏమేమి వెళ్ళినాయి అనేది కూడా మొత్తం ఇక్కడ మన హెచ్టిటిపి లో మనం చెక్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ కామెంట్స్ వెబ్ సాకెట్. సో బ్రౌజర్ అంటే ఏమైనా సాకెట్స్ యూజ్ చేస్తే వెబ్ సాకెట్స్ యూజ్ చేస్తే దాని గురించి ఇక్కడ డిస్కస్. సో ఈ సాకెట్స్ అనేవి మన SSRF అనే టాపిక్స్ వచ్చినప్పుడు మనం క్లియర్ గా యూజ్ చేసుకొని మనం చెప్తాం. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ అండ్ రిప్లేస్. సో ఇందులో మనం ఏమైనా ఫిల్టరేషన్స్ మనం రిక్వెస్ట్ లో మనం ఏమైనా ఫిల్టర్ చేయాలనుకుంటున్నప్పుడు అవి ఓన్లీ ఇక్కడ మనం ఫిల్టరేషన్ చేసుకుంటే దాని ప్రకారం అది రిక్వెస్ట్ అనేది క్యాప్చర్ చేసుకొని మనకు చూపిస్తూ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రాక్సీ మాడ్యూల్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంట్రూడర్. సో ఇంట్రూడర్ లో ఏంటి, దీనివల్ల ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ అటాక్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? లేదా ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే అట్ సింగిల్ టైం మల్టిపుల్ రిక్వెస్ట్ అనేవి మనం సర్వర్ కి పంపించడానికి మన ఇంట్రూడర్ ట్యాబ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇది ఒకటే రిక్వెస్ట్ ని ఇంట్రూడర్ కి పంపించాను. ఓకే. సో ఇదే రిక్వెస్ట్ ని నేను మల్టిపుల్ టైమ్స్ సర్వర్ కి పంపిస్తే హిట్ చేద్దాం అనుకుంటాను. లైక్ వాళ్ళ దగ్గర ట్రాఫిక్ క్రియేట్ చేయడం కావచ్చు లేదా లాగిన్ పేజెస్ లో కావచ్చు, ఏదైనా సరే. సో దీన్ని నేను చేయాలని అనుకుంటున్నప్పుడు సో ఇవన్నీ ఏంటి, 11 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ది స్టార్ట్ అటాక్, సో ఇక్కడ ఒకటే సింగిల్ క్లిక్ లో 100 టైమ్స్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట ఇప్పుడు సర్వర్ కి. సో ఇక్కడ స్లో ఉంది. సో కమ్యూనిటీ వర్షన్ ఎప్పుడైనా సరే బేసిక్స్ కాబట్టి మనకి స్లో ఉంటుంది. ప్రో వర్షన్ వచ్చేటప్పటికి ఫాస్ట్ అయిపోతుంది. సో ఒకటేసారి మనం మల్టిపుల్ రిక్వెస్ట్ మన సర్వర్ పంపించాలనుకున్నప్పుడు ఇంట్రూడర్ ట్యాబ్ అనేది యూజ్ చేసుకుంటూ వస్తాం. ఓకే.
సో దిస్ ఇన్ జనరల్ గా మనం దేనికి యూజ్ చేసుకుంటాం అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ లైక్ పాస్వర్డ్స్ కానీ ఓటీపీస్ దగ్గర అటాక్ చేయడానికి మనం ఇంట్రూడర్ ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రిపీటర్. సో రిపీటర్ లో ఏంటి అంటే మీరు టెస్ట్ అండ్ ట్రయల్ కేసెస్ చేసుకోవచ్చు అనమాట. సో రిక్వెస్ట్ ఏమైనా మీరు చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దానికి మీరు రిపీటర్ అండ్ ట్యాబ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ గెట్ రిక్వెస్ట్ ఉంది, గెట్ అనే మెథడ్ లో వెళ్తుంది రిక్వెస్ట్, సో అది తీసేసి మీకు వేరే మెథడ్ ఏమన్నా పెడతాం, అప్పుడు చెక్ చేస్తారు సర్వర్ రెస్పాన్స్ అనేది ఎలా ఇస్తుంది నాకు సర్వర్ అనేది. అండ్ లేదా హోస్ట్ మారుస్తా అంటే ఎనీథింగ్, అంటే మన రిక్వెస్ట్ లో ఏమైనా మోడిఫికేషన్ మిలిషియస్ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ముందుగానే చెక్ చేసుకోవడానికి విల్ బి యూజింగ్ దిస్ రిపీటర్ అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా సరే ఇక్కడ చేంజెస్ చేసుకొని వీ కెన్ చెక్ ఓవర్ హియర్ అనమాట. సో ఇట్లా సో ఏమైనా అంటే మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు అది బాడీ పార్ట్ లో కావచ్చు, రిక్వెస్ట్ కాంపోనెంట్స్ లో కావచ్చు, ఏదైనా సరే మీరు చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి రిపీటర్ అనేది మనం యూజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సీక్వెన్సర్. ఈ సీక్వెన్సర్ లో అసలు ఏం చేస్తాం, ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సో ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తాం అనమాట ఫర్ ద స్కానింగ్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దానికి ఏంటి అంటే మీరు ఒక లాగిన్ సీక్వెన్స్ అంటే మీరు లాగిన్ ఎలా అయ్యారు అనే అంటే రిక్వెస్ట్ వైస్ మీరు ఎలా లాగిన్ అయ్యారు అనే సీక్వెన్స్ మనం అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆ సీక్వెన్స్ వైజ్ గా ఎలా లాగిన్ అయ్యామనే దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఈ సీక్వెన్సర్ అనేది యూజ్ చేసుకొని దీంట్లో వచ్చిన డేటా మనం అక్కడ పే చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కొలాబరేటర్ ఇస్ నథింగ్ బట్ ఇది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటూ వస్తామంటే టు టెస్ట్ ఎస్ఎస్ఆర్ఎఫ్ వల్నరబిలిటీ. సో దీంట్లోనే మనం ఒక ఇన్బిల్ట్ లోపల నుంచి ఒక వర్చువల్ టూల్ నుంచి ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేసుకొని దీని నుంచి మనం అటాక్ ఏం చేయగలుగుతాం ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఇది ఎస్ఎస్ఆర్ఎఫ్ వల్నరబిలిటీ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డీకోడర్. సో మనకి ఏమైనా డేటా ఎన్కోడింగ్ ఫార్మాట్ లో ఎన్కోడెడ్ ఫార్మాట్ లో ఉంటే ఈ డీకోడర్ తీసుకొస్తే మనం ఇక్కడ డీకోడ్ చేస్తే ఆటోమేటిక్ గా డీకోడ్ చేసుకోవచ్చు అనమాట. శాంపుల్ ఫర్ ఇట్. దీంట్లో మనం లాగిన్ అవ్వలేదు కదా, లెట్ మీ లాగిన్ అవ్వ. సో ఇక్కడ మీరు చూస్తే యూజర్ నేమ్ ఇవన్నీ కూడా ఎన్కోడెడ్ ఫార్మాట్ లో ఉన్నాయి. లైక్ మనం సూపర్ అడ్మిన్ అని కొడితే ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది రైట్. సో దీన్ని డీకోడ్ చేయాలనుకుంటున్నాం అని అంటే నేను కాపీ చేసుకొని డీకోడర్ లోకి వచ్చి పేస్ట్ చేసి స్మార్ట్ డీకోడ్ అని కొడితే ఈ యూజర్ నేమ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, సో దాన్ని ఇట్లా మనం ఏదైతే డేటా ఉంటుందో దాన్ని డీకోడ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఎన్కోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డీకోడర్ ఎన్కోడర్ అనేది మనం ఇన్ జనరల్ గా విల్ యూజింగ్ ఫర్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆఫ్ ద డేటా. ఓకే, అండ్ సో ఇన్ జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఈ 5 ట్యాబ్స్ ఎక్కువ యూజ్ చేసేది టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్, సీక్వెన్సర్ అండ్ డీకోడర్. సో ఇవి ఎక్కువ మనం రెగ్యులర్ యూజ్ చేసుకుంటూ వస్తాము. అండ్ కొలాబరేటర్ వచ్చేసేటప్పటికి యాజ్ ఐ సెడ్ ఐ విల్ బి డిస్కసింగ్ యూ అబౌట్ దిస్ ఇన్ ద ఎస్ఎస్ఆర్. సో అప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పినా కూడా మీకు అది క్లారిటీగా అర్థం అవ్వదు. నెక్స్ట్ కంపేరింగ్. సో ఏమైనా డేటా కంపారిజన్ ఏమైనా చేసుకోవాలన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ట్యాబ్. లాగర్స్ లైక్ వాట్ ఆర్ ద లాగ్స్ ఫర్ దిస్ బబ్స్ టూల్ కి మనం ఏవైతే లాగ్స్ ఉన్నాయి అనేది కూడా అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ ట్యాబ్ మనకి సేమ్ అంతే, ఇది కూడా లైక్ లాగర్ ఆర్ హెచ్ఏడిపి హిస్టరీ వాటికి సంబంధించింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్. సో ఇట్లాంటి మాడ్యూల్స్ ఇంకా చాలా ఉంటాయి. బి యాప్ స్టోర్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో మీరు ఏమైతే ఇట్లాంటి మాడ్యూల్స్ మీద ఇంకేమైనా చెక్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మనం బగ్ బౌండరీ కాన్సెప్ట్స్ లో ఎక్కువ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, బట్ రియల్ టైమ్ లో చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో ఇవన్నిటి గురించి కూడా మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వెబ్ అప్లికేషన్ బట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ థింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లెర్న్ వచ్చేటప్పటికి మీ ఈ బబ్స్ గురించి కంప్లీట్ ట్యూటోరియల్ లేదా ఇది ఇంకా దీంతో పాటు ఇంకా అడిషనల్ గా ఇంకేం నేర్చుకోవచ్చు, ఇంకా ఏం చూడొచ్చు వెబ్ ట్యూటోరియల్ ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి ఏంటి అనేది కూడా ఈ గైడెడ్ టూర్ అని ఉంది కదా, సో దీన్ని వాచ్ చేయండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ ఏ కంప్లీట్ క్లారిటీ అబౌట్ దిస్ వెబ్సైట్. So this is all about this today's class. Okay, so please work on the things like మీరు ఇవాళ ఏం వర్క్ చేయాలంటే ఈ బబ్సూట్ టూల్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేయండి. సెటప్ చేసి గైడెడ్ టూర్ ని చూడండి.
దీని తర్వాత బ్రౌజర్కి కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ బ్రౌజ్ చేసి దాంట్లో చూడండి లైక్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద రిక్వెస్ట్ కాంపోనెంట్స్, వాటిని చేంజెస్ చేసి చూడండి ఎలా జరుగుతుంది, మీ సర్వర్ రెస్పాన్స్ ఎలా ఇస్తుంది. సో ట్రై టు సీ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ కోడ్స్ అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ మెథడ్స్ పెట్టి రిక్వెస్ట్ పంపించి చూడండి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటిది అని చెప్పి. సో ఇక్కడ మీది కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ఏంటిది అనే దానిపైన హ్యాండ్స్ ఆన్ గ్రిప్ తెచ్చుకోండి. సో దట్ మీకు అప్కమింగ్ క్లాస్లో అనేవి ఇవన్నీ కూడా మీకు ఈజీ అవుతాయి. అండ్ బబ్సూట్ టూల్ ఇస్ లైక్ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కి బబ్సూట్ టూల్ ని ఎక్కువ యూజ్ చేస్తాము. సో దీన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తీసుకోండి. సో దట్ బబ్సూట్ టూల్ ని బాగా నేర్చుకోండి. ఓకే, anyone has any doubts? No doubts. So you will continue the same tool tomorrow or done with this tool? No, with the same tool. Okay. లైక్ అంటే మీకు ఇవాళ ఇప్పుడు మనకి ఏంటిది టూల్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా. సో నెక్స్ట్ క్లాస్ అన్ని కూడా ఈ టూల్ ని ఎలా వాడుకుంటాం, దేనికి ఏం చేస్తాం, ఒక్కొక్క వల్నరబిలిటీకి ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా కంప్లీట్లీ మనం ఇక్కడ నేర్చుకుంటూ వస్తాం. సో ఫస్ట్ Okay. కమాండ్ వస్తే మనకి అన్ని వస్తాయి. Okay. All right. Okay. Thank you. సో అది రిగార్డింగ్ ద సర్టిఫికేషన్ గురించి మాట్లాడాం 1-to-1. సిపెంట్ సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే 1-to-1. అర్థం కదా ఏ సర్టిఫికేట్? సిపెంట్ సిపెట్. ఓకే ఓకే, దాని గురించి మాట్లాడాలి 1-to-1 సెషన్. 1-to-1. నిన్న అడిగితే సారు రేపు మాట్లాడింది సార్తో 1-to-1 సెషన్ లో అందరు డ్రాప్ అయ్యాక అన్నట్టు చెప్పారు. అవునా? ఓకే. Okay. Thanks, Andy. Thank you. Yeah, thanks. Yeah, everyone can leave on. అది Yeah, యాక్చువల్లీ అది సర్టిఫికేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, మళ్ళీ ప్లస్ అది ఎగ్జామ్ సపోర్టింగ్ ఎంత ఉండొచ్చు సిపెట్. అనేసి సిపెంట్. సో ప్రెసెంట్ ఇది కంటిన్యూ అవుతున్నది, దీని మీద సిపెంట్కి ఎలిజిబుల్ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు విఏపిటి మీదనే సిపెంట్ సర్టిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి అడుగుతున్నాను. ఇప్పుడు మనం కోర్స్ నేర్చుకుంటున్నాం కదా, సో ఇది నేర్చేసుకొని డైరెక్ట్గా సిపెంట్కి అప్లై చేయొచ్చు అనేసి అడుగుతున్నాను. ప్లస్ రెండోది ఎగ్జామ్ సపోర్టింగ్ అనమాట. ఎగ్జామ్ సపోర్ట్ ఉన్నదండి కంపల్సరీగా. సో అది మీరు ఓఎస్డబ్ల్యూ రాసుకోవచ్చు కదండి, ఓఎస్డబ్ల్యూ రాయొచ్చు, సిఈహెచ్ రాయొచ్చు. సిహెచ్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఉంటారు బయట సిహెచ్ మీద, అంటే ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు. ఎందుకంటే ప్లస్ అది కొంచెం లో కాస్ట్ ఉండడం వల్ల అఫోర్డబిలిటీ రావడం వల్ల ఇంకా చాలా మంది పెరిగిపోయారు చేసేటప్పుడు. అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇంకా నేను సిఏ చేయకుండా ఫోరెన్సిక్ చేశాను. నేను సిపెంట్ అడిగింది, సిపెట్ సిపెంట్ అండి, సిపిఈ ఏంటి ఈసీ కౌన్సిల్ పెంట్రేషన్ టెస్టింగ్. ఈసీ కౌన్సిల్ కదా? ఈసీ కౌన్సిల్. యా, సి సర్టిఫైడ్ పెనట్రేషన్ టెస్టింగ్ ప్రొఫెసర్. కాలేజీలో ఉన్నప్పుడు ఫోరెన్సిక్స్ చేశాను, డిజిటల్ ఫోరెన్సిక్స్ సర్టిఫికేషన్ సిహెచ్ఎఫ్. యా, ఇప్పుడు ఇది మీరు ఏపీటీ కోర్స్ ఖతం చేస్తే మీరు సిపెంట్ రాయొచ్చండి. దీనిలో కూడా మనకు మొత్తం ఏపీఐస్, వెబ్ అప్లికేషన్స్, నెట్వర్క్స్ వీటి గురించే కదండి మొత్తం. అండ్ ప్రైజింగ్ వచ్చేసి
టిపికల్ రేంజెస్ ఫ్రమ్ 45 to 90,000 అంటే ఒక్కసారి నేను నా టైఅప్ అయిన కంపెనీస్ వల్ల ఒక్కసారి నేను అడుగుతాను. అడిగి నేను మీకు అప్డేట్ చేస్తానండి. ఎగ్జాక్ట్ గా మనకి విత్ సపోర్ట్ తో కలిపి మనకి ఎంత పడుతుంది అనేది ఒకసారి నేను మాట్లాడి నేను చెప్తాను. యా ఓకే. మనకు కావాల్సింది ఇక్కడ వచ్చేసి బ్రౌచర్ ప్లస్ ఎగ్జామ్ అన్నమాట. అదే ఎగ్జామ్ బ్రౌచర్ లింక్ ప్లస్ ఎగ్జామ్ సపోర్ట్ ఉండాలి. సో ఎగ్జామ్ నేను యాక్చువల్లీ నిన్న ఇంకోటి ఏం అడిగానంటే ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఉంటే నేను అందులోకి యాడ్ చేయండి మా ఆర్గనైజేషన్ ఉన్న ఒక అతను సరిగ్గా జాయిన్ అవ్వలేదు, అప్పుడు మళ్ళీ అతను ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యారని చెప్పారు. ఏం లేదు, కొంచెం ఇప్పటికే చాలా లేట్ ఉంది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ మీద నేర్చుకుందాం అనేసి నా ఉద్దేశం. లైక్ ఎగ్జిస్టింగ్ రికార్డింగ్ వీడియోస్ అయినా వింటూ కొంచెం ప్యారల్ గా మూవ్ అవుదాం. అదే మీరు నేను అప్లై చేసే ఓకే నేను ప్రజెంట్ వచ్చేసి నేను అప్లై చేసిన కొన్ని కంపెనీస్ కి సెకండ్ సోర్స్ లో నా జస్ట్ ఓన్లీ మళ్ళీ థియరిటికల్ గానే అడిగి తర్వాత మేనేజర్ రౌండ్ ఇట్లా వచ్చాయి. ప్రాక్టికల్ రౌండ్స్ ఎవరు తక్కువ అడిగారు, ఎవరు ఒక్కడేమో కోడ్ చూపించి ఇవి ఏంటో కనుక్కోమని చెప్పారు. సెకండ్ రౌండ్ లో ఏ బగ్ వస్తుంది ఇక్కడ అని చెప్పారు. నేను అప్లై చేసినప్పుడు లైక్ ఇక్కడ నేను లాగిన్ సాఫ్ట్వేర్ ఇక్కడ మరి అతనిది ఇప్పుడు మాదాపూర్ ఆపోజిట్ లో ఉంటుంది. కంపెనీకి అప్లై చేసినప్పుడు వాడు అక్కడే కోడ్ చూపించారు, మిగతా వాళ్ళంతా మోస్ట్లీ థియరిటికల్ గానే లేదు, ఉండొచ్చు ప్రాక్టికల్ గా కానీ ప్లస్ ఎందుకంటే మనం సోర్స్ కోడ్ రివ్యూ ఎస్సీ అని పెట్టినప్పుడు సోర్స్ కోడ్ రివ్యూ పెట్టినప్పుడు కొంచెం ఇంకా కోడ్ చూపించి వెళ్తున్నాడు. ఒకడైతే డైరెక్ట్ గా టెల్ మీ అబౌట్ యూసర్ డైరెక్ట్ గా కోడ్ ముఖాన కొట్టాడు ప్లస్ కాంట్రాక్ట్ బేస్ అని నిజంగా కోడ్ చూపించాడు. ఏందన్నాడు అదంతా పూర్తిగా జావా ఉంది, అంత క్లమ్జీగా ఉంది, మన వల్ల కాదు జావా అని చెప్పేసి ఇంకా లైట్ అయిపోయా. అదే ఈడ కాంట్రాక్ట్ బేస్ అనమాట యాక్చువల్, అది మా ఇంట్రెస్ట్ లేదు, బిల్డింగ్ గుర్తులే కానీ కాంట్రాక్ట్ బేస్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాను. అప్పుడు ట్రై చేశాను, మళ్ళీ సెకండ్ రౌండ్ లింక్ పంపిస్తామన్నారు, పంపించారు కానీ నేను మళ్ళీ కింద మెయిల్ పెట్టాను లైక్ లుకింగ్ ఫర్ పర్మనెంట్ జాబ్స్ అనేసి చెప్పాను. ఇంకా మిగతా అంటారా డెలైట్ నుంచి ఏమో కాల్స్ వస్తాయి కానీ మోస్ట్లీ డైరెక్ట్ రాదు, థర్డ్ పార్టీ పేరోల్స్ వస్తాయి. డిలాయిట్ లో ఆల్రెడీ మా బ్రదర్ వర్క్ చేస్తున్నాడు, నేనే పోతలేడు రమ్మా అని చెప్తున్నాడు కానీ థర్డ్ పార్టీ చూస్తాయి. ఒకడైతే ఏమన్నా తెలుసు అంటే కేపీఎఫ్ వాడికి అమీర్పేటలో ఉంటుంది వాడి కన్సల్టెంట్, కేబిఎంజీ క్లయింట్ అంట. నేను చాలా లోకి వర్క్ చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు లోకి వర్క్ చేయాలని చెప్పారు. ప్రీవియస్ కంపెనీలో ఏమైందంటే ఒకటి అప్రైజల్ ముందే బయటకు వచ్చాను, రెండోది వచ్చేసి రెసెషన్ అన్నప్పుడు ఇవ్వలేదు టోటల్ 3 years లో. సో ఇప్పుడు మీరు మీకుంటే 450 కూడా లేదు కదా, మేము తక్కువ ఇస్తాం 7 ఇస్తాం అన్నట్టు మాట్లాడారు. నువ్వు మట్టుకు 30-40 lakhs వన్ నా మీద చూపి ఛార్జ్ చేయొచ్చు నేనంటే అంతే కదా మరి. ఇదే మాట మా ఆయన చెప్తే ఇబ్బంది పడతాని చెప్పి మా నాన్న చెప్పకుండా అబ్బా పొద్దుదేవుడు అనిపించింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఆల్మోస్ట్ అలా తక్కువగా పని జరిగిన అదే తప్ప అనిపించింది, రెజిస్ట్రేషన్ రావడం అదే తప్ప అన్నట్టు అనిపించింది. అది మీ ద్వారా కదా, అది నమ్మ డెలైట్ వాళ్ళ మేలు కదరా, మొక్కనే మాట్లాడతారు 15 17 ఇస్తామని, ఎస్ఎల్ అయితే 11 12 ఇస్తామంటారు. కన్సల్టెన్సీ నుంచి బట్టి శాలరీస్ డిఫర్ అవుతున్నాయి డెలైట్కి వచ్చినప్పుడు అయితే. అది జరుగుతుంది, చూసాను నేను బాగా అబ్జర్వ్ చేశాను మార్కెట్లో ఈ మధ్య. అసలు ముందు కాల్స్ లేవండి, జూలై నుంచి వస్తున్నాయి కాల్స్, అంతే జూన్ నుంచి. రెడ్ టీమింగ్ సైడ్ అసలు కాల్సే లేవు అసలు, జనవరి నుంచి మే ఎండింగ్ వరకు అసలు ఒక్క కాల్ కూడా లేదు రెడ్ టీమింగ్. అదే ఇనిషియల్గా అట్లా 4 months అట్లానే పోయింది కాల్స్ లేక. ఇంకా ఉన్నప్పుడేమో ఇట్లా వీళ్ళు అట్ట కిందికి తిప్పడం కానీ, లేదంటే కాల్ లెటర్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, తర్వాత జాయిన్ చేయించుకోకపోవడం, వీఆర్ రిప్లేస్డ్ యూ అంటారు, లేదంటే ఇంకా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందన్నాము. కొన్ని కంపెనీస్కి అయితే డెలైట్లోనే ఇంకొక కన్సల్టెంట్ వాడికి అన్ని రౌండ్స్ సెకండ్ రౌండ్ అయిపోయినాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. ఓరిని అనుకున్నా పని తెలుసా అని, అన్నిటికీ మళ్ళీ ఒకటే రోల్ ఒకే స్కిల్ డాష్ కోడ్ ఎస్సీ సాఫ్ట్వేర్ కంపోజిషన్ అనాలిసిస్. ఎస్సీ సాఫ్ట్వేర్ కంపోజిషన్ అనాలిసిస్, ఈ 3 పెట్టేది, ఎక్కువ కూడా పెట్టాను నేను. సిఐసిడి అడుగుతారు, ఇవన్నీ పెడతాను. ఒకరైతే ప్రాజెక్ట్ సెకండ్ రౌండ్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, నాకు బ్రెయిన్ పోయింది, ఇదేంటి రెట్టు కూడా ఉంటాయని అనిపించింది. చిన్న కంపెనీల కంటే ఓకే, స్టార్ట్అప్ కంటే ఓకే, పెద్ద కంపెనీ మీకు అలానే జరుగుతుంది అనిపించింది.
నేను ఇప్పుడు హైదరాబాద్ లో వి సెక్యూర్ యాప్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుందండి, దానికి అప్లై చేసుకోండి, దాంట్లో చాలా బాగుంటుంది. సెక్యూర్ అండి. అందులో ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుంటా ఆల్రెడీ, దాంట్లో ఒకసారి అప్లై చేసుకోండి, వి సెక్యూర్ యాప్ అని చెప్పి. నేను ఇంటర్న్షిప్ అదే కంపెనీలో చేశాను యాక్చువల్గా. చాలా బాగుంటుంది వర్క్ కల్చర్స్ కానీ మనకి ఇది కానీ అన్ని కానీ చాలా బాగుంటుంది. సిఇఓ అఖిల్ రెడ్డి అని చెప్పి ఉంటాడు, అండ్ కో ఫౌండర్ వచ్చేసి అనురాగ్ గిరి, వేణురావు. చూస్తుంటే అంత తెలుగు వాళ్ళు ఉండారు. తెలుగు వాళ్ళే. ఉమ్. దాంట్లో చాలా బాగుంటుంది. ఓకే అండి, చూస్తాను. ఏంటండి? జాయిన్ అవుతానండి. ఉందండి, ప్రెసెంట్ వచ్చేసి 3+ అడుగుతున్నాడు. 3+ కి రెడ్ టీమింగ్ అడుగుతున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ పెన్ టెస్టింగ్ అడుగుతున్నాడు, వెబ్ మొబైల్. వర్క్ కల్చర్ కానీ ఎంప్లాయీస్ ని చూసుకునే విధానం కానీ చాలా బాగుంటుంది. ఏమండి, నేను ప్రీవియస్ కంపెనీలో అయితే తెలుగు వాళ్ళది పక్కా విజయవాడ వాళ్ళది. ఇంకా మీకు చెప్పకూడదు మీది ఎవరో నాకు తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి. వద్దండి, వేరే వాడైతే పాపం ఒక పెద్ద రివ్యూ రాస్తాను మా కంపెనీ పాత ఎంప్లాయీ, నేను ప్రీవియస్ వర్క్ చేసినాడు, నా టీం ఓడు కాదు, నేను బతికిపోయాడు, పిన్ టు పిన్ రాసి పెట్టాడు. వీళ్ళలో ఏంటంటే వి సెక్యూర్ యాప్ అంటే ఏంటంటే అండి, వాళ్ళు మండే టు ఫ్రైడే ఉంటుంది, ఇట్లా ఎంప్లాయీస్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, సో ఇలా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, ఇలా రావాలి, అలా ఉండాలి, ఇవన్నీ ఏది కూడా ఉండదండి. ఎంప్లాయీస్ కి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే దే కెన్ వేర్ టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ అండ్ కమ్ టు ఆఫీస్. ఫ్రీడమ్ షర్ట్స్ లో కాకుండా ఆ థాట్స్ కి ఫ్రీడమ్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం గ్రో అవుతుంది అండి. సెటప్స్ కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇచ్చే సెటప్స్ అండ్ ల్యాప్టాప్స్ కానీ చాలా హై ఎండ్ కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, చెప్తున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏమండి, నేనేం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ వర్క్ కల్చర్ లో నా పండగలకు నాకు హాలిడేస్ ఇస్తే చాలా మెయిన్ థింగ్, నా బర్త్డేకి ఇస్తే చాలా మెయిన్ థింగ్. మన కల్చర్ మనకి రెస్పెక్ట్ చేసేటోడు ఉండాలి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ వచ్చి యూకే వాళ్ళతో వర్క్ చేసుకున్నా చూడండి, మన అయితే ఒకరు ఎవరు అసెంచూరు కాంగ్రెస్ ఇంట్లో ఇండిపెండెంట్ లేకపోతే దాని మస్తు రోజు కూడా వర్క్ చేయించుకున్నారంట లేడీస్. తన పెళ్ళి కూతురు కొడుకు కూడా ఉంటే కూడా మేనేజర్ గారు అయితే. మనకు ఆ కల్చర్ వద్దు, మన కల్చర్ ఫస్ట్ మనకి రెస్పెక్ట్ ఇచ్చి టూర్ కావాలి. అంటే నేను ఇంతవరకు ఎంఎన్సీస్ లో అడుగు పెట్టడానికి ఒకటే కాన్సెప్ట్ లో అండి, లో వాడు ఎప్పుడు ఏ టైం చూపి ఇక్కడ తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో అందుకోసం నిన్న టీజేజ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మళ్ళీ ఏదో లేబర్ ఇష్యూ అయ్యి మళ్ళీ అందరినీ బ్లాక్ చేస్తారని విన్నాను. పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి చూడాలి. వద్దండి, తెలుగు కంపెనీలు అయితే మనకైతే ఇక్కడ వద్దు, మీరు తెలుగులో చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్తున్నాను, కమ్మ రెడ్డి వాళ్ళైతేనే. నేను నిన్న ఇంకోటి ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్ చదివాను, ఎన్ఆర్ఐ పేజీలో ఇన్స్టాగ్రామ్ లో. అక్కడ అబ్రాడ్కి వెళ్ళినా కానీ ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి రెఫరల్ కి జాబ్ పోర్టల్ కాకుండా వాట్సాప్ గ్రూప్ ఉంటుందంట. వెరిఫికేషన్ వచ్చేసి సర్నేమ్ తో ఉంటుందంట. నేను నిన్న నైట్ చూసాను, నిన్న నైట్ కాదు కానీ 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో చదివాను. ఈ ఇన్సిడెంట్స్ అన్ని నేను 2 years బ్యాక్ చూసానండి, రియల్ గా చూసాను. దానికి ముందు 1 week బ్యాక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను. వేరే తను ఇండియా నుంచి 2 క్యారీ చేశారు, ఒకటి బ్రెయిన్ లో క్యాష్ క్యారీ చేస్తారు ఉంటుంది, పికెల్స్ క్యారీ చేస్తారని చెప్పి ఒకతను ఇన్స్టాగ్రామ్ లో ఫన్నీగా రీల్ పెట్టాడు. అతను వచ్చేసి ఏదో మెటర్ ఏమో తెలియదు కానీ చాలా సీరియస్ గానే పెట్టాడు, కానీ నేను ఫన్నీగా తీసుకున్నాను, ఉండదు లేరు అనుకున్నాను. తీరా చూస్తే నిన్న నిజమైంది, తెలుగు వానికి పేస్ట్ చేశాడు. సో అది నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీ వాళ్ళు కూడా ప్రెసెంట్ వచ్చేసి మనకి టెనబుల్ నెసెస్ ఎలా ఉందో అలాంటిది అనమాట, టూల్స్ అనమాట అన్ని. వాళ్ళు ఏదో ఓన్ గా ప్రోడక్ట్ డెవలప్ చేసి బయటకు రావడం చూస్తారు, కానీ అది ఇంకా టెస్టింగ్ ఆడుందో నాకు తెలియదు. నేనైతే ఇంకా బయటకు వచ్చేసి మెయిన్ థింగ్ ట్రాన్స్పరెన్సీ పాలసీ లేదు ఆడ, ఎందుకు బయటికి రావాల్సి వచ్చేసింది అందులో. చూడండి, అది ఇంకా మదర్కి హెల్త్ బాగాలేదా, నాకు వచ్చేసి కూర్చొని సయాటికా వచ్చేసింది, బ్యాక్ పెయిన్, స్పైన్ ఇష్యూ. సో అది మెయిన్ థింగ్ వీటి కోసం బయటకు వచ్చాను నేను నుంచి. మళ్ళీ కంపెనీ అయితే ఓకే కానీ మన కల్చర్స్ కి మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఎప్పుడు. ఇంకా ఎక్కువ కావాల్సిన క్లయింట్స్ ఏం లేదండి, ఇంత తెలుగులో క్లయింట్ కూడా ఉంది ఎప్పుడు. సో గ్లోబల్ ఎక్స్పోజర్ లేదనమాట ఇందులో.
దేనికి వి సెక్యూరిటీ? నేను ప్రీవియస్ కంపెనీ వర్క్ చేసిన కంపెనీలో అచ్చా, మీరు మీ ప్రీవియస్ కంపెనీ. ఓకే ఓకే. డిసడ్వాంటేజెస్ గ్లోబల్ ఎక్స్పోజర్ లేదు, ఇంకా తెలిసింది ఇంకా తెలుగులో కంపెనీ ఎప్పుడు ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఇంకా చెప్పని అవసరం లేదు. యా, ఐ కెన్ అండర్స్టాండ్ అండి. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఏమో తెలియదు కానీ నా ఆపోజిట్ పర్సన్ ఏమో తెలియదు కానీ ఎందుకు అర్థం నచ్చకపోతుంది చెప్పి ఇంకా చెప్పకుండా ఆపుతున్నాను. యా యా, నో ఇష్యూస్. సో అది అంతే. సో అదే ఓకే. అండి నేను ఎక్స్పెక్ట్ చేసేది వచ్చేసి అదే, అది నేను ఎగ్జామ్ ఒక్కసారి సర్టిఫికేషన్ ఇది ఎంత అవుతుందో కనుక్కొని, నాకు ఈ ఇంటర్వ్యూ పెద్ద సపోర్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ నాకు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది ఒకటి. మీరు ఏదో లైవ్ డెమో ఉంటుందని చెప్పాం కదా సెకండ్ రౌండ్ అది, మీ దగ్గర ఏదైనా డెమో కానీ రికార్డింగ్ సెషన్ కానీ అది షేర్ చేస్తే నేను చూసుకుంటాను ఒకసారి. ఏంటండి? ఆ ఇంటర్వ్యూలో సెకండ్ రౌండ్స్ కొన్నింటికి మీరు మళ్ళీ యాప్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చెప్పారని చెప్పారు. యా, సెకండ్ రౌండ్ లో కంపెనీస్ అడుగుతాయి కదండి, అప్పుడు మేము ఏం చేస్తామంటే సో వాళ్ళకి ఇచ్చిందే తీసుకొని మేము కూడా సపోర్ట్ లాగా మేము కూడా నేను వర్క్ చేసి వాళ్ళ అందులో వనరబిలిటీస్ తీసి రిపోర్ట్ రాసి వాళ్ళతో పాటు మీకు సపోర్ట్ ఇస్తాను అట్లా అన్నమాట. సో అది అది ఎలా ఉంటుందో ఏదైనా రికార్డింగ్ టైప్ ఏదైనా ఉంటాయి కానీ షేర్ చేస్తే నేను లేదండి, చూసుకుంటాను అది సపోజ్ ఒకసారి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వన్ సెకండ్ సెకండ్ రౌండ్ అండి ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటాను 1 సెకండ్. చెప్పండి. యా, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. సెకండ్ రౌండ్ లో మీకు ఒక అప్లికేషన్ ఇచ్చారు. సో మీకు యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఓకే, స్కోప్ సో ఇస్తారు. మీకు యా, సో అది మీకు 24 to 48 అవర్స్ టైం ఇస్తారండి దాని మీద వర్క్ చేసి ఇవ్వమని. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు కనుక లైక్ మీ ఐపీ అడిగి వైట్ లిస్ట్ చేసి మీ సిస్టమ్ లోనే చెయ్యాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు ఆ టైంలో ఎట్లా చేస్తామనంటే మీ ఐపీ ఇవ్వకుండా నా ఐపీ ఇవ్వడమో లేకపోతే మీ లొకేషన్ కి నేను వచ్చి రాయడమో అనేది మనం అట్లా చూసుకొని చేస్తామండి. సపోజ్ ఆర్టీపీ వర్క్ అవుదండి. ఆర్టీపీ వర్క్ చేయొచ్చు, బట్ వాళ్ళు విపిఎన్ లేదా అట్లాంటివి ఏమైనా చూసినప్పుడు లాక్స్ చెక్ చేస్తే అక్కడ మళ్ళీ తెలిసిపోతుంది. విపిఎన్ కనెక్ట్ చేసుకొని అట్లా ఏమైనా ఇచ్చినప్పుడు తెలియదు. బట్ డిపెండ్స్ అపాన్ ద థింగ్స్, బట్ ఎట్లా అయినా సరే మన సపోర్ట్ అనేది ఉంటుందండి కంపల్సరీగా. సో అక్కడ ఏం చేస్తామంటే సపోర్ట్ మీకు ఇచ్చిన యూఆర్ఎల్ క్రెడెన్షియల్స్ అవి మాకు కూడా పాస్ చేస్తే నేను వర్క్ చేసి ఏమేమి వనరబిలిటీస్ ఉన్నాయి ఏంటిది అనేటివి కూడా అన్ని క్లియర్ గా మీకు తీసి రిపోర్ట్ నీట్ గా రాయిపించి మీతో రాయించి మిమ్మల్ని ఆ రిపోర్ట్ తగ్గట్టు నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఫైనల్ రౌండ్. యా, ఓకే. అలా జరుగుతుందండి. ఓకే. మేము యాక్చువల్లీ మనం నేను ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు జస్ట్ మేము జాప్ రిపోర్ట్ తీసుకొని జస్ట్ పైన కంపెనీ లోగోస్ పెట్టేసి కొంచెం కస్టమైజ్ చేసి ఇచ్చాము. రెమిడియేషన్స్ ఏం పెట్టాలో, అది ఎందుకు వచ్చింది ఏంటి అనేసి పెట్టాము. దానికి సివిఆర్టీ ఎంత ఉంది, దానికి సిడబ్ల్యూఐడి ఉంటుంది కదండి, సివిఐడి అవన్నీ పెట్టేసి ఇచ్చామన్నమాట. ఏం లేదు, మనం ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మన క్లయింట్ మన జాబ్ ఇచ్చే ఎవరైతే ఉంటారో మన క్లయింట్ అది దాన్ని మాత్రం మనం ఇంప్రెస్ చేయాలి. సో వాడి ఇంప్రెస్ మొత్తం అయ్యేది ఎక్కడ వాడి రిపోర్ట్ చూస్తే ఇంప్రెస్ అవ్వాలి, రైట్? సో దాని ప్రకారం మనం ఎలా రాయాలి రిపోర్ట్, దాంట్లో ఏమేమి థింగ్స్ మనం మెన్షన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం అలా మనం క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఓకే. అంటే కొన్ని ఇంటర్వ్యూస్కి వచ్చేసి వాటి మాన్యువల్ టూల్స్ వాడమంటే కొన్ని ఇంటర్వ్యూస్కి జస్ట్ ఆటోమేటిక్ టూల్ వాడినా కానీ సో ఓకే అన్నట్టు చెప్తారు. బట్ ఎప్పుడైనా సరే మనకు ఇచ్చినప్పుడు మనం పీటీ చేసేది బెటర్ అండి, మాన్యువల్ గా చేసేది బెటర్. ఆటోమేషన్ టూల్స్ కన్నా మాన్యువల్ ఇది అండి అవును, డాష్ చేసేటప్పుడు అలానే వస్తుంది. ఎందుకంటే మనకు ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి అన్నమాట ఆటోమేషన్ లో ఒక్కోసారి. దాని వల్ల మాన్యువల్ చేసి దాన్ని ట్రూ పాజిటివ్ ఫాల్స్ పాజిటివ్ అని చెప్పి వెరిఫై చేసి పెట్టాల్సి వస్తుంది మనకి అందులో. అదే కదా అనేది, అందుకే పీటీ అయినా సరే నాకు రియల్ టైమ్ లో ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ చేసుకున్నప్పుడు అయినా సరే నాకు ఎలా ఉంటుందంటే నాకు వచ్చిన ఫస్ట్ పీటీ చేస్తా. పీటీ అంతా నాకు అయిపోయింది, ఇంకా నాకు ఏం దొరుకుతలేవు అనే టైంకి అప్పుడు ఆటోమేషన్ యూజ్ చేసి అప్పుడు దాని గురించి రిపోర్ట్ చేస్తాను. దాంట్లో ఏమైనా దొరికితే అప్పుడు అది కూడా యాడ్ చేసి చెక్ చేసుకొని రిపోర్ట్ చేస్తాను, లేదంటే అది కూడా చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.